రెడ్లు వెలమలు బీసీలు తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నది వీళ్ళు మాత్రమే. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం కూడా శాసిస్తామంటోంది. ఉన్నది 5% ఓటింగే కావచ్చు, కానీ 30కి పైగా నియోజకవర్గాల ఫలితాలని తారుమారు చేయగలమంటోంది ఆ వర్గం. ఇందుకే కమ్మ నేతలు ఏ స్థానాలు అడుగుతున్నారు? సాధ్యాలు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీని మాత్రమే అంత బలంగా అడగడానికి కారణం ఏంటి? మా కమ్యూనిటీ తరఫున కనీసం 10 సీట్స్ అని ఇమ్మని అడుగుతానికి వచ్చాము. మేము బీజేపీ వాళ్ళు మాకు 10 సీట్లు ఇస్తానికి రెడీ ఉన్నా కానీ మాకు మేము పర్టికులర్ కాంగ్రెస్ గురించి వచ్చాము. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ఎక్కువ టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని డిమాండ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఉంది. తెలంగాణ కమ్మ ఓటర్లు ఏ పార్టీ వైపు? 30 జిల్లాల్లో ఓట్లున్నాయండంలో అర్థమేంటి? 10 నుండి 12 సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్. సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్. తెలంగాణ రాజకీయాల్లో రెడ్డి సామాజిక వర్గానిదే హవా. ఈసారి బీసీ కార్డు కూడా మేజర్ రోల్ ప్లే చేయబోతోంది. బీసీలకు 34 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ఆల్రెడీ కమిట్ అయింది. ముఖ్యంగా ముదిరాజులు ఎక్కువ సీట్లు అడుగుతున్నారు. కులాల ప్రాతిపదికన ఎవరికి వారు రాజకీయ ప్రాధాన్యత కోరుతూ ఉండడంతో కమ్మ నేతలు కూడా మేము సైతం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి కనీసం 10 నుంచి 12 మంది కమ్మ సామాజిక వర్గ నేతలకు టికెట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. కేవలం అడిగూరుకోవడం లేదు. తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్య వేదిక నేతలు ఏకంగా ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వాన్ని కలిశారు. సీనియర్ లీడర్ రేణుకా చౌదరి వీరిని లీడ్ చేశారు. ఓవైపు బీసీలకు 34 సీట్లు కేటాయించడమే కాంగ్రెస్ కు అతిపెద్ద టాస్క్ గా కనిపిస్తోంది. పైగా ఎస్సీ ఎస్టీలకు ఖచ్చితంగా వారికి కేటాయించిన సీట్లు ఇవ్వాల్సిందే. జనరల్ స్థానాల్లో ఎక్కువగా పోటీ పడుతున్నది రెడ్డి సామాజిక వర్గం వాళ్లే. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గ నేతలు కూడా 10 నుంచి 12 స్థానాలకు పట్టుబడుతూ ఉండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అందులోనూ బలమైన స్థానాల్నే అడుగుతున్నారు. ఖమ్మం, పాలేరు, కోదాడ, మల్కజ్గిరి, బాన్స్వాడ, కూకట్పల్లి, ఎల్బీ నగర్, జూబ్లీహిల్స్, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, సిర్పూర్, కాగజ్ నగర్ నియోజకవర్గాలు కోరుతున్నారు. పర్టికులర్ గా ఈ స్థానాలే ఎందుకు అడుగుతున్నట్లు? గ్రేటర్ పరిధిలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఎక్కువ. వీరిలో అన్ని సామాజిక వర్గాలతో పాటు కమ్మ వర్గం ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. పైగా ఈసారి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాలపై బాగానే ఎఫెక్ట్ చూపబోతోంది. పర్టికులర్ గా కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రభావం ఉండబోతోంది. ఈ ఓటర్లందరూ కన్సాలిడేట్ అయ్యి ఏదో ఒక పార్టీకి ఓటు వేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే గ్రేటర్ లో ఎక్కువ స్థానాలు అడుగుతూ ఖమ్మం, పాలేరు, కోదాడతో పాటు కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉండే బాన్సువాడ, సిర్పూర్, కాగజ్ నగర్ స్థానాలు కూడా అడుగుతున్నారు. మా అభిప్రాయాలు వారికి చెప్పాము, స్పష్టంగా చర్చించాము. మాకు వారి నుండి పాజిటివ్ అనుకూలమైనటువంటి వాగ్దానం వారు చేయటం జరిగింది. సోషల్ జస్టిస్ అనే పదాన్ని ఆధారంగా మేము అందరికి కూడా సముచిత ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి వారు మాకు చెప్పారు. కమ్యూనిటీలో వేరే పార్టీలో 6 సీట్స్ ఇచ్చారు. అట్లాగే మా కమ్యూనిటీ తరఫున కనీసం 10 సీట్స్ అని ఇమ్మని అడుగుతానికి వచ్చాము. మేము మా కమ్యూనిటీ తరఫున మా సీట్లు మాకు కావాలని మేము అడుగుతున్నాం. వేరే బీజేపీ వాళ్ళు మాకు 10 సీట్లు ఇస్తానికి రెడీ ఉన్నా కానీ మేము పర్టికులర్ కాంగ్రెస్ గురించి వచ్చాము. ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ 5 కమ్మ సామాజిక వర్గ నేతలకు టికెట్లు ఇచ్చింది. కానీ తెలంగాణలో 5% జనాభా ఉన్న తమకు ఇంకా ఎక్కువ రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలంటోంది తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్య వేదిక. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 6 టికెట్లు ఇస్తే అందులో 5 గెలిపించుకున్నామని గుర్తు చేస్తున్నారు. అయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్, బీజేపీలైన కమ్మవారికి 10 నుంచి 12 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో 30 జిల్లాల్లో 45కు పైగా నియోజకవర్గాల్లో తమకు బలమైన ఓటు బ్యాంక్ ఉందని చెబుతున్నారు కమ్మ వర్గం పెద్దలు. 50,000కు పైగా ఓట్లున్న నియోజకవర్గాలు 10 వరకు ఉన్నాయని లెక్కలతో సహా చెబుతున్నారు. అయితే కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ టికెట్లు కోరుకుంటోంది. బీఆర్ఎస్ ఆల్రెడీ టికెట్లు కన్ఫర్మ్ చేయడంతో ఆ పార్టీ నేతల్లో ఎవరినీ కలవలేదు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి హైదరాబాద్ లోనే ఓ వినతి పత్రం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ విషయంలో మాత్రం ఇలా వ్యవహరించలేదు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసినా ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిశారు. అట్నుంచి అటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. అంటే కమ్మ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ టికెట్లు రావాలని ఆ నేతలు కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. మారిన పరిస్థితులు కూడా ఇందుకు కారణమే.
తుమ్మలకు బీఆర్ఎస్ తరపున టికెట్ ఇవ్వకపోవడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ గనక కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇస్తే దాదాపుగా అందర్నీ గెలిపించుకుంటామని డైరెక్ట్ గానే చెప్తున్నారు. ముఖ్యంగా మేము ఒకటే చెప్పాలనుకున్నాము, బీఆర్ఎస్ పార్టీలో 6 టికెట్లు ఇస్తే 5 టికెట్లు మేము గెలిచాము మా సామాజిక వర్గం నుంచి. బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ఎక్కువ టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని డిమాండ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఉంది. ఈ సామాజిక వర్గాన్ని కలుపుకొని పోయి ఇస్తే కంపల్సరీగా అధికారంలో రాబోతుందని గట్టి విశ్వాసం మాత్రం మా వేదికకి ఉందండి. ప్రజల్లో మాత్రం ఒక చైతన్యం వచ్చింది. ప్రభుత్వం మారే అవకాశాలు గ్రౌండ్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కి అధికారం వచ్చే అవకాశాలు 100కి 100 కనిపిస్తున్నాయి. నిజానికి తెలంగాణలో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ ఓటు బ్యాంక్ అటువైపే ర్యాలీ అయింది. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి మద్దతుంది. హైదరాబాద్, ఖమ్మంతో పాటు మరో 2-3 జిల్లాల్లో ఉన్న ఈ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ గంపగుత్తుగా బీఆర్ఎస్ కు పడ్డాయి. దాని ఫలితంగానే జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, షేర్లింగంపల్లి నుంచి అరికిపూడి గాంధీ, సిర్పూర్ కాగజ్ నగర్ లో కోనేరు కోనప్ప, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్, మిర్యాలగూడలో నల్లమోతు భాస్కర్ రావు గెలిచారు. అయితే మొత్తం ఓట్లను లెక్కగట్టి తమకు బలమున్న స్థానాలను ఫిల్టర్ చేసి 12 నియోజకవర్గాలను ఫైనల్ చేశారు. ఎలాగో మిగిలింది కాంగ్రెస్, బీజేపీ కాబట్టి ఆ 2 పార్టీలకు లేఖలు రాశారు. అసెంబ్లీ టికెట్లతో పాటు 2 ఎంపీ టికెట్లు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఓటు బలం అనేది ఉంది. అందరికీ సీట్ ఇవ్వకపోయినా ఓటు కావాలి కదా. కాబట్టి సామాజిక వర్గానికి కేవలం ఓటు హక్కు, ఓటు అధికారమే కాదు, ఈ సామాజిక వర్గంలో ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఐటీ, మీడియా, ఫిల్మ్స్ ఇన్నిట్లో ప్రభావం ఉన్న ఈ కమ్యూనిటీని కాదనుకుంటే నష్టపోతామేమో అనే దాంతో స్పందించి చాలామంది ముందుకొచ్చారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మాకు ప్రోద్బలం కలిగిస్తే అందరూ బాగుపడతాం. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఈసారి ఏ పార్టీకి వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఓటర్లు బీఆర్ఎస్ వైపే ఉన్నారు కాబట్టి అలాగే కంటిన్యూ అవ్వాలి. అయితే చంద్రబాబు అరెస్ట్ విషయంలో అనుసరించిన వ్యూహం ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అనుమానాలు లేకపోలేదు. చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు చేసిన ఐటీ ఉద్యోగులపై పోలీసు చర్యలు తీసుకోవడం నెగటివ్ గా మారిందా అన్నది తెలియాల్సింది. ఈ అంశంపై ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల్లోనూ పెద్ద చర్చే జరుగుతోంది. అందుకే ఎల్బీ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం బాన్స్వాడలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబుపై సానుభూతి ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు కూడా చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండాల్సింది కాదంటూ మాట్లాడారు. ఖమ్మంలో మంత్రి కేటీఆర్ కూడా సీనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా చంద్రబాబు అరెస్ట్ను వ్యతిరేకిస్తూ తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు. ఇవన్నీ కమ్మ సామాజిక వర్గ ఓట్ల కోసం జరిగిన కీలక పరిణామాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఎంత లేదన్నా తెలంగాణలో సుమారు 32 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక ఓటర్ల ప్రభావం ఉంటుంది. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని పలు స్థానాలతో పాటు హైదరాబాద్ శివారు నియోజకవర్గాలైన కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్ చోట్ల ఆ ఓటు బ్యాంక్ చేజారకుండా అన్ని పార్టీల అభ్యర్థులు జాగ్రత్త పడుతున్నారు. కమ్మ వర్గ నేతలు 12 టికెట్లు అడుగుతున్నారు కానీ ఆ నియోజకవర్గాల్లో టికెట్ కోసం గట్టి పోటీ కనిపిస్తోంది. బాన్స్వాడ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి కాసుల బాలరాజు పోటీ పడుతున్నారు. వరుసగా 4 సార్లు పోటీ చేసి ఓడినా ఈసారి కూడా కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు. అయితే ఓ ఎన్ఆర్ఐ బాన్స్వాడ కాంగ్రెస్ టికెట్ మీద కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. షేర్లింగంపల్లి కాంగ్రెస్ టికెట్ కోసం 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ రఘునాథ్ యాదవ్, జర్రిపాటి జైపాల్ మధ్య పోటీ ఉంది. మల్కజ్గిరి కాంగ్రెస్ టికెట్ దాదాపుగా మైనంపల్లి హనుమంతరావుకు కన్ఫర్మ్ అయినట్లే. మేడ్చల్లో హర్షవర్ధన్ రెడ్డి, జంగయ్య యాదవ్ మధ్య టికెట్ పోటీ నడుస్తోంది. కుత్బుల్లాపూర్లో కొలను హనుమంత్ రెడ్డి, భూపతి రెడ్డి నర్సారెడ్డి మధ్య పోటీ ఉంది. కుకట్పల్లి నుంచి శ్రీరంగం సత్యం పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఎల్బీనగర్ టికెట్ను మల్రెడ్డి రామ్రెడ్డి ఆశిస్తూ ఉండగా ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి కూడా దరఖాస్తు చేశారు. జూబ్లీహిల్స్ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, అసరుద్దీన్ పోటీ పడుతున్నారు.
సిర్పూర్ కాంగ్రెస్ టికెట్ కోసం రావి శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల వారీగా ఎంతమందికి న్యాయం చేస్తుందన్నదే ప్రశ్న. అన్ని సామాజిక వర్గాలు తమకు న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. కానీ అందరికీ అడిగినన్ని టికెట్లు ఇవ్వగలదా? ఇస్తే ఓకే, అలా జరగకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకే నెగటివ్ గా మారే అవకాశాలున్నాయి.